అవురా గింత బిజీ అవురా, ఫోన్ చేస్తే ఫోన్ లేపావు. ఏ చేనుల పని ఉండరా, అందుకే లేపలేరా. ఏమేమి చెప్పు. అవన్నీ రేపు పెట్టుకోకు, మా అన్న పెళ్లి ఖర్చు పని చెట్టు ఉన్నాయి. అరే రేపేనారా? రేపే. అరే ఇప్పటికే వారం రోజులు ఆయరా డ్యూటీకోక, వాడు తీసేస్తాడు మళ్ళా నన్ను. రేపు ఒక్క రోజు పోకుంటే ఏం కానీ పోకు, రేపు ఒక్క రోజు. ఏ లేదు మామ, డ్యూటీకి పోతారా రేపు? హలో బంగారం. హలో. మనము కలగా చాలా రోజులైతుంది, ఈ రోజు కలుద్దాం. ఇయ్యాలనా? ఏ లేదే, వారం రోజుల డ్యూటీకోక పోగొడుతుంది ఇయ్యాల. డ్యూటీ తోటి నాకు సంబంధం లేదు, ఈ రోజు కలుద్దాం. సరే సరే కలుద్దాం కాదు. అవి ఇలా డ్యూటీకి పోవడం ఉన్నది, మా పిల్లనేమో కలుద్దాం అన్నది. ఇట్లా డ్యూటీకి పోకుంటేనేమో నన్ను వీకెత్తారు డ్యూటీలకి వెళ్ళి. ఏం చేయాలి? ఏ పోనీ నీ ఆ పిల్లకంటే ఎక్క డ్యూటీ మళ్ళీ మాట్లాడుకుంటే పోయి కలుపుతీ, పోయి స్నానం చేసి మా పిల్లగా కలుపుతీ. హలో బంగారం, ఇగో మన ప్లేస్కు నేను వచ్చేసిండే. ఏడున్నావు? తొందర వచ్చేయి సరేనా? సరే. ఇది ఫోన్ ఏమో లేపుతలేదు, మరి వస్తుంది రాదు అసలు కలుద్దామన్నది, ఫోన్ ఏమో లేపుతలేదు. ఫోన్ ఎందుకు కాదే, నేను నీకు ఎట్లా కనబడుతున్నానే? డ్యూటీస్ పెట్టుకొని మరక్కాడు కార్డ్స్ మంచిగా పోదామన్నాడు, ఆడికి కూడా రానని చెప్పిన. నువ్వు వెళ్తే నేను డ్యూటీస్ పెట్టుకొని నీకోసం వచ్చిన. ఎట్లా కనబడుతున్నా నీకు నేను? నాకు ఇవన్నీ తెలియదు, నువ్వు ఇప్పుడు రాలే అంతే. అనవసరంగా దీన్ని నమ్ముకొని వచ్చిందని డ్యూటీ పైన అయిపోయింది.
అమ్మా నేను పోతున్నానేగా, ఒక వారం రోజులు రాను, అంటే లతక్కల ఇంటికాని ఉంటే ఇక. లలితక్క ఉన్నాయే వస్తున్నా. నీ అసలు దీనికి ఏమైంది? ఇంకా ఫోన్ చేస్తలేదు, మెసేజ్ చేస్తలేదు. అసలు దీనికి ఏమైంది? అసలు ఫోన్ చేస్తలేదు. హలో బంగారం, ఏమైంది? ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేవు, అసలు ఏమైంది? మన లవ్ మ్యాటర్ ఇంట్లో తెలిసింది. అయితే సారీ రా, నువ్వంటే నాకు మస్తు ఇష్టం. మా ఇంట్లో సంబంధాలు చూస్తారు, మనం ఇప్పటి నుంచి విడిపోదాం. సరే సరే రా, మా వాళ్ళు వస్తున్నారు, బాయ్, కట్ చేస్తుంది. హలో హలో, ఎక్కడున్నావు బాబు? సార్ చెప్పండి. నేను నీకు జాయిన్ అయ్యేటప్పుడే చెప్పాను కదా, ఇప్పటికి 1 వీక్ అవుతుంది, నువ్వు డ్యూటీకే సరిగ్గా రావట్లేదు. నువ్వు రేపటి నుంచి రాక అసలే అద్దు, రీజన్ పెట్టేసి. లేదు సార్, వస్తా సార్. ఏ అవసరం లేదు, ఓకేనా? హృదయం చేసే సడి నీవే అని అంటున్నా, ప్రాణం కాదంటున్నా, కథనం మారే తరుణంలోనే ఉంటున్నా, స్నేహం కావాలనుకున్నా, నవ్వే కనపడినా ఆనందం కనపడునా, దారి ఎదుటనున్నా, అడుగే అడుగుతున్నా, నన్ను వదిలినా తనతో తను నిదురించే ఒడిలో ముడిపడిపోనా, తనతో కన్నీరుగా మారేనా, వదిలినా తనతో తను నిదురించే ఒడిలో ముడిపడిపోనా, తనతో కన్నీరుగా మారేనా. ఏడెత్తు మల్లెలే కొప్పులోన చేరే దారి లేదే, నీ తోడు కోయిలే పొత్తుగుకే వేళ కోయలేదే, రాయెత్తు అల తెరదాటి చేరావే చెలియా, ఈ పొద్దు పీడ కలదాటి నిదరోవే సఖియా. హలో హలో, రాకిగా, అక్క చెప్పే. ఏడున్నావురా? అరవింద్ గాడికి ఏమైందిరా? అసలు అన్నం తింటలేడు, జాబ్ పోతలేడు, అసలు ఎందుకు గిట్ట ఎత్తుండ్రాడు? పోతలేడా? కొంచెం చెప్పురా నువ్వు. సరే సరే, ఒకసారి నేను పోతావు. ఆయన ఎటువంటి అసలు ఎంత లెంకినా దొరుకుతలేడు. బస్ స్టాండ్ పోయిండి ఏంది అటన పోయేస్తా.
వాడు అసలు ఎటు తిరుగుతుండేమో, ఎటున్నాడు అసలు? రాఖీ ఆడవాళ్ళ దోస్తు గిట్లా ఎత్తుండేంద్ర, వీడికి ఏమైందిరా? హలో హలో, చెప్పురా. ఏడున్నారా? అరే అర్జెంటుగా కావాలరా, నువ్వు నీకు ఒక మ్యాటర్ చెప్పాలా? అరే ఏమైందిరా? చెప్పు చెప్పు, ఏమైంది? అరే ఏమైందిరా, తొందరగా రమ్మన్నావు? అరే మీ అరవింద్ గారు ఆగమా అని చెప్తుర్రా, పిసా ఆడా. అరే ఏడరా? అరే మా సేన్ దగ్గర రాడు, ఎంతో నాడు వలుకుతలేడు. సరే రా, ఇప్పుడే పోతున్నా. ఎంత లెంకురా నీకోసం? అరే ఏమైందిరా చెప్పు. ఇంటికాడ ఉంటలేవాట, తింటలేవాట, అసలు ఏమైందిరా నీకు? అరే పల్లవి తెలిసే కదరా నీకు, 5 సంవత్సరాలు నన్ను ప్రాణంగా ప్రేమించి వాళ్ళ అమ్మ నాన్న కోసం నన్ను నిడిచబెట్టింది. లవ్లో ఉన్నప్పుడు నాకు అన్నీ నువ్వే, నువ్వు లేకుండా నేను ఉండలేను అని చెప్పేసి నాకు మస్తు చెప్పిందిరా. కానీ ఇప్పుడు అలాంటి అమ్మాయి నన్ను నిడిచిపెట్టి వెళ్ళిపోతే నాకు ఉండాలనిపిస్తలేదురా, మస్తు బాధగా ఉంది. అయినా ఈ అబ్బాయిలు ఎంత ట్రూగా లవ్ చేసినా కానీ ఈ అమ్మాయిలు ఈజీగానే తీసుకుంటారు. ప్రతి ఒక్క అమ్మాయి మధ్యలో ఇడిచిపెట్టి వెళ్ళిపోయేదిరా. ఏ అమ్మాయి మనతో లాస్ట్ వరకు ఉన్నది. అందరూ టైంపాస్కి లవ్ చేసేవాళ్ళు. హృదయం చేసే సడి నీవే అని అంటున్నా, ప్రాణం కాదంటున్నా. ఏ పోండ్రా మామ, బాధపడకు. అరే ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిర్రు ఆమెని. నా ప్రాణమే ఆమె అనుకున్నా. ఆమె కోసము నా ఫ్యామిలీని కూడా వదులుకున్నా. కానీ చివరికి ఆమె నన్ను మోసం చేసింది. అరే ఆమెని నేను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిండ్రా. నా ప్రాణమే ఆమె అనుకున్నా. కానీ ఆమె నన్ను ఇంతలా మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు. అయినా తప్పంతా నాదేరా. ఆమె ప్రపోజ్ చేయగానే ఓకే చెప్పినా కదా, తప్పంతా నాదే. సరే కానీ అవన్నీ ఏం పట్టించుకోకు, ఇంటికైతే పోదాంపా. అబ్బాయి అరవింద్ గారు ఎంత చెప్పిన ఇంటలేడు, ఇట్లనే చూసుకుంటూ పోతే ఈ లైఫ్ ఎట్లయితుందేమో. ఒకసారి అరుణన్నతో మాట్లాడిపిద్దాం. అరే నేను గిడికి ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తురా? హలో చెప్పురా. ఏడు నాన్న? ఇగో ఇంటికారా. నీకు మ్యాటర్ చెప్పాలి. అరే ఏం రా చెప్పు. ఫోన్లో కాదు, ఇంటికి వచ్చి చెప్తా. సరే మరి దా ఇంటికి రా. సరే అన్న. సరే. ఎప్పుడు వచ్చినవురా? అన్న ఇప్పుడే వచ్చినే. సరే సరే కూర్చోనైతే కూర్చో. నీళ్ళు అవుతావు మరి? ఏ లేదన్న, ఇప్పుడే దాగొచ్చిందే. మరి ఫోన్ చేసేమో చెప్పాలన్నావు. అరవింద్ గారు తెలిసే కానీ 5 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని ప్రేమించిండు. అది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కోసం ఆయన నిడిచిపెట్టింది. అది ఇప్పుడు జాబ్ పోతలేడు, ఏం పోతలేడు, ఎటు పోతలేడు, తింటలేడు, మొత్తం ఆమె చేస్తుండు. ఏం అర్థం అవుతలేదు ఏం చేయాలి. అది ఇప్పటిదాకా మంచిగా ఉండే కదా ఇన్ని రోజులు. ఆమె అంటే మంచిగానే ఉండే, ఈ మధ్యలో ఇట్లా అయింది. ఏడున్నాడు మరి ఇప్పుడు? ఆడు అటే ఉన్నాడు. మరి ఒకసారి తోలుకరా చెప్దాం వాడికి. సరే తీసుకొస్తా కానీ దగ్గర. సరే.
అన్న నువ్వు ఇంటికాడ నుండి అన్ని తీసుకొని వస్తా. సరేరా, ఇంటికానే ఉంటా, తీసుకురా. అరే నువ్వు గిడేం చెప్తున్నావురా? నీకోసం నేను మీ ఇంటికేనా? ఏం లేదురా, ఉట్టిగానే ఊకున్నాం. నువ్వు ఇంకా తన గురించే బాధపడుతున్నావారా? ఈ రోజులలో అవి కామన్ రా, మర్చిపో. మనకు తెలియని వారు మోసం చేస్తే తెలియకుండానే మర్చిపోతాం రా, కానీ మన మనసుకు నచ్చిన వారు మోసం చేస్తే సత్యంత వరకు మర్చిపోం రా. అవన్నీ మర్చిపోరా, బయటకైతే పోదాంపా. సరేరా పోదాం. అరే గేట్కి ఎందుకు తోలుకు వచ్చినావురా? అరే అరుణ్ పనున్నాడు, రమ్మన్నాడు పా. పోదాం పా. అవు మసూరులోకి వచ్చిరేంద్రా. సరే కూర్చోరు, ఇంత కూర్చోరు. అంత మంచిదేనా మరి? అంత మంచిది. ఏమైంది అరే, లవ్ బ్రేకప్ అయిందట? అన్న అదేం లేదే. అరే రగ్గా నాకు అన్ని చెప్పిర్రా. తింటలేవట, జాబ్ కోతలేవట, ఎటెటో తిరుగుతున్నావట, మొత్తం మామని చెప్తున్నావట. అరే అరవింద్, ఒకటి చెప్పాలా, ఈ రోజుల్లో లవ్ అనేది కామన్ రా. నీ పిల్ల గురించి ఆలోచించి నీ లైఫ్ బేస్ చేసుకోకురా. ఈ కాలంలో అమ్మాయిలు అంటేనే అంటారా. అరే నువ్వనే కాదురా, ఇలా నీలాంటి వాళ్ళు చాలా మంది అమ్మాయి మ్యాటర్లో బాధపడుతున్నారు. నువ్వు ప్రేమించిన అమ్మాయి ప్రేమ గొప్పదే కావచ్చురా, కానీ మీ అమ్మ నాన్న ప్రేమల కంటే గొప్పదారా. నువ్వు ముందు మస్తు హ్యాపీగా ఉంటుండేరా, ఇప్పుడు నువ్వు ఇట్లా ఉండడం నాకు నచ్చుతలేదురా. చాలా మంది ప్రేమ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. ప్రేమ గొప్పదే కావచ్చు, కానీ అది అమ్మ నాన్న ప్రేమల కంటే గొప్పదైతే కాదు. అరే అరవింద్, నాకు తెలుసురా, ఇప్పుడు కూడా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావు అని, కానీ ఆ అమ్మాయి ఇంకొకరిని మ్యారేజ్ చేసుకుని ఆడితో మస్తు హ్యాపీ ఉందిరా. అరే అరవింద్, ఇప్పటికైనా నేను చెప్పిన మాటని నీ లైఫ్ ఏందో నువ్వు చూసుకోరా. ఓకేనే అన్న, ఇప్పటి నుండి అమ్మాయిని మర్చిపోయి నా లైఫ్ నేను చూసుకుంటా. ఇప్పటికే నా లైఫ్ చాలా అంటే చాలా ఆగమైపోయింది. ఇప్పటి నుండి తనని మర్చిపోయి నా లైఫ్ నేను చూసుకుంటాను. అమ్మాయే లైఫ్ కాదురా, నీ లైఫ్ ఏందో నువ్వు చూసుకో. సరేనా అన్న, ఇంటికి వెళ్తాం ఇక. సరే మరి, ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ బాధపడకు, నీ లైఫ్ ఏందో నువ్వు చూసుకో, మంచిగా ఉండు. సరేనా? ఓకే అన్న. అన్న పోదాం మరి. సరే మరి పోరా. రకియాడు అరుణన్న చెప్పిన మాట నిజమే. ఒక అమ్మాయి కోసం నేను ఎందుకు ఇంతలా ఆలోచించాలా? ఆమె నన్ను కాదని వేరే వాడితో మస్తు అంటే మస్తు హ్యాపీగా ఉంది. మరి నేనెందుకు ఆమె గురించి నా లైఫ్ వేస్ట్ చేసుకోవాలా? ఆమె నన్ను మర్చిపోయి తన లైఫ్ తన చూసుకున్నది. ఇప్పుడు నేను కూడా తనని మర్చిపోయి నా లైఫ్ నేను చూసుకున్నదే బెటర్. ఇప్పటి నుంచి ఆమెని పర్మనెంట్ మర్చిపోతా. హలో హలో దిలీప్ అన్న, ఏడున్నవే? అరే ఇంటికాడ ఉన్నా, ఇప్పుడే డ్యూటీకి నుంచి వచ్చిన. అన్న నీతో కొంచెం పని ఉన్నది. సరే సరే, ఇంటికి వచ్చేసి ఇంటికాడ ఉన్నదా? సరే అన్న, వస్తున్నా. హాయ్ అన్న. హాయ్ సరే, కొంచెం చెప్పాలన్నా, నేను ఫోన్ చేసినావు, చెప్పాలి. అంత బాగా మరి? అన్న ఏం మంచిగా ఇంట్లో మంచిగా లేదు, నాకు కూడా హెల్త్ బాగాలేదు. అరే ఎందుకురా, ఏమైందిరా? అన్న ఇట్లనే ఒక అమ్మాయిని లవ్ చేసిన, ఆమె బ్రేకప్ చెప్పింది, మస్తు డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆమె ద్వారా నా ఉన్న జాబ్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంట్లో మస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నువ్వు మీ కంపెనీలో మేనేజర్ ఒక జాబ్ ఇప్పిస్తావని నీ దగ్గరకు వచ్చింది. అరే అవునారా? సరే సరే, ఇప్పుడైతే మన కంపెనీలో ఏం ఆపర్చునిటీస్ అయితే లేవు, ఆఫర్స్ మొన్ననే అయిపోయినాయి. సరే నేను వేరే దాంట్లో ట్రై చేస్తా. నీ రిజ్యూమ్ అయితే నాకు జీమెయిల్ చేయ ఒకసారి, నేను ట్రై చేస్తా, ఖచ్చితంగా సెట్ అయిపోతావు. ఓకేనా అన్న, నీకు రెజ్యూమ్ అయితే సెండ్ చేస్తా. మరి ఇంటర్వ్యూ ఎట్లా అన్న? అరే నువ్వేం టెన్షన్ తీసుకోకు, ఇంటర్వ్యూ నువ్వు క్రాక్ చేస్తావు, నేను చూసుకుంటా మొత్తం. డెఫినెట్గా నీకు ఈ జాబ్ వచ్చినట్టే, ఓకేనా? టెన్షన్స్ ఏం తీసుకో అన్న. థ్యాంక్ యూ అన్న, ఎట్లానే చూడే కొంచెం. ఓకే నేను ఒక 2 daysలో కాల్ చేస్తాను, రెడీగా ఉండు, ఓకేనా?
ఏమరా తమ్ముడు అంత మంచిదేనా? అదే అన్న అంత మంచి నీకోసమే వచ్చిన. అవు నాతోనేం పనిరా చెప్పు. ఏం లేదన్న మొన్ననే 10th అయిపోయింది, ఏం చేయాలి నువ్వు అర్థం కాక. అరే అవారా అవే అన్న. అరే తమ్ముడు ఒకటి చెప్తే అర్థం చేసుకో. చెప్పే అన్న. అరే తమ్ముడు ఇప్పుడు అందరూ 10th అయిపోయిన తర్వాత మంచిగా చదువుకో, మంచిగా జాబ్ వస్తా అని చెప్తారు, ఓకేనా? అందరూ ఒకే వేళ పరిగెడతారు, కానీ నువ్వు మాత్రం అట్లా అయ్యావు. ఇప్పుడు జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళు చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ గా మిగిలిపోతున్నారు, ఓకేనా? సో నువ్వు మాత్రము నీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది ట్రై చేయి, లేదా నీకు బిజినెస్ మీద ఏమన్నా ఐడియా ఉంటే ఆ బిజినెస్ ట్రై చేయి. అరే తమ్ముడు నీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది మాత్రమే వేయు. బిజినెస్ అంటే నాకు కూడా ఇష్టమే, కానీ భయం పడుతుంది. అరే తమ్ముడు ఎప్పుడు మనం ఏ పని అయినా సరే మనతో కాదని ఎప్పుడు అనుకోవద్దు. ఒక మనిషి తలుచుకోవాలే కానీ అది ఎంత పెద్ద పని అయినా కానీ చిటికలు చేసి పడేస్తాడు. ఏదైనా సరే ఫస్ట్ మన ప్రయత్నం మనం చేయాలా, అయితేనే కదా మనకు తెలిసేది అది అయితే కాదని చెప్పేసి. ముందుకు ముందే కాదు అనుకోవడం కరెక్టారా? అవన్న నువ్వు చెప్పింది నిజమేనే. అదే ఫస్ట్ నీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోరా, ఆటోమేటిక్ నువ్వే చేంజ్ అయిపోతావు. దిల్బానికి ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? రావురా ఫోన్ మాట్లాడ. హలో అరవింద్. అన్న చెప్పే. అరే ఆ జాబ్ వచ్చేసిందిరా నీకు? అవునా? నేను ఆఫర్ లెటర్ జీమెయిల్లో పంపుతున్నాను, రేపటి నుంచి వచ్చి జాయిన్ అయిపో. ఓకే అన్న, థ్యాంక్ యూనే. ఓకే ఓకే సరే అమ్మయ్యా. ఈ మ్యాటర్ అర్జెంట్ రకి గారికి అరుణన్నకి చెప్పారా? హలో రకి. చెప్పురా. ఏడున్నావురా? ఇంటికాడ. నాకు జాబ్ వచ్చేసిందిరా. అవునారా? ఈ మ్యాటర్ జల్దీ అర్థం చెప్తాను, నడు మరి. సరే పోదాంపా. నడు మరి, దా జల్దీ. అత్తన్నా. కంగ్రాచులేషన్ మామ. థ్యాంక్ యూ మామ. నడు అరుణ దగ్గర పో. ఎప్పుడు వచ్చిరా? ఇప్పుడు వచ్చినా అంత మంచిగానారా? అన్న అంత మంచిగానే. అరుణ మనకి జాబ్ వచ్చేసిందే. అవునారా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూనే అరుణ. నువ్వు ఆ రోజు అట్లా చెప్పకపోతే ఈ రోజు నేను ఇట్లా ఉండకపోతుంటున్నా. థ్యాంక్ యూనే. సరే సరే, దాని ఏముందిరా, ఇప్పటి నుంచి అన్న మంచి ఉండు, లైఫ్ మంచి తీసుకో, సరేనా? సరే అన్న.